హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు బ్లౌజ్కి హుక్స్లు కాజాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో అనేది నేర్చేసుకోవచ్చు అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్లౌజ్లు అయితే కుట్టేసుకొని ఈ హెమ్మింగ్ ఈ హుక్స్లు కాజాలు వేయటం రాక బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా నేను అంటే ఎక్కువ బ్లౌజులు వస్తే ఓకేనండి. మనం ఇంట్లో కొన్ని కొన్ని కుట్టుకుంటూ కూడా ఈ హుక్స్లు కాజాలు రావట్లేదని చెప్పి బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మీరు సింపుల్గా నేర్చుకునే విధంగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ప్లీజ్ నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అనమాట. నేను దారాన్ని డబుల్ ఫోల్డింగ్ మీద అయితే తీసుకున్నానండి. మొత్తం 4 లేయర్స్ అనమాట. చూడండి, కొంచెం గ్యాప్ తోటి ఒక పావు ఇంచు మీద కొంచెం అనమాట, అంత గ్యాప్ తోటి ఒక 3 లైన్స్ అయితే ఇట్లా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సింపుల్గా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా పైన కింద ఇట్లాగా త్రీ టైమ్స్ కుట్టేసుకున్న తర్వాత సూది ఉంటుంది కదా, ఆ సూది అనేది ఆ దారాల మధ్యలో కింద నుంచి బయటికి రానివ్వాలండి. చూస్తున్నారు కదా, అలాగా సూదిని అలాగే పట్టేసి ఈ దారాన్ని సూదికి మెల్లిపెట్టి తిప్పడమే. ఆ దారం కాదండి, ఈ పక్కన వచ్చిన దారాన్ని అనమాట. అలా అనేసి మనం సూదిని అయితే లాగేసుకోవడమే. కిందకి లాగాలి, పైనుంచి కాకుండా కిందకి. అలా కొంచెం టైట్గా పట్టి లాగేసేయండి చాలు. మరీ గట్టిగా అవసరం లేదు. గట్టిగా ఉంటే చూడటానికి అయితే చాలా నీట్గా, ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉంటుందండి. కాజాలు కూడా ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటుంది. చాలామంది కూడా బ్లౌజులు ఫినిషింగ్తో పాటు హుక్స్ల కాజాలు కూడా నీట్గా వేసారా లేదా అని కూడా గమనిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసమే నేను మీకు నీట్గా చూపిస్తున్నాను ఈజీగా. ఇంకా ప్రతి ఒక్కటి కూడా అలాగే సూదికి దారం పెట్టి అలా తిప్పేసుకుంటూ ఎండ్ వరకు కుట్టేసుకుంటూ ఉండాలి. జడ అల్లినట్టు ఉంటుందండి. నీటింగ్ థ్రెడ్ లాగా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, అలాగా చిన్నగా కుట్టుకుంటూ కొంచెం టైట్గా లాక్కుంటూ కంప్లీట్ చేసుకుని చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే కాజా అంత నీట్గా ఉందన్నమాట. చూడండి, చూడటానికి ఎంత బాగుంది. చాలామంది బ్లౌజులు కుట్టించుకున్న వాళ్ళు ఈ కాజా లుక్స్లు కూడా నీట్గా చూస్తారనమాట. బాగుందా లేదా, బాగున్నాయా లేదా అనేసి. ఓకేనా, ఇంకా లాస్ట్ దారం వెనక్కి పెట్టేసి ఊడిపోకుండా కుట్టు అయితే వేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ అనమాట కాజా వేయటం. ఇంకా అది కట్ చేసేసుకోండి. బాగుంది కదా, జడ అల్లినట్టు నీట్గా సన్నగా బాగుంది. మరీ లావుగా అయితే వేసుకోకూడదండి, సన్నగా వేసుకోవాలి. ఇంకా మరీ సన్నగా ఉంది అనుకుంటే ఇంకొక లేయర్ తోటి ముందుగానే కుట్టి వేసుకొని ఇలాగే మెలికల్లాగా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉక్సులు నెక్స్ట్ ఉక్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ముందు హుక్స్ని అలా అయితే పట్టేసుకోనండి. ఒక సైడ్ నుంచి సూదిని కింద నుంచి పైకి కుట్టండి. మళ్ళీ దాన్ని రౌండ్గా మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి అనేసి ఇందాక కాజాకి ఎలా అయితే అన్నామో సేమ్ అదే ప్రొసీజర్ అండి. అలాగా ఒక మెలికైతే వేసేసి మళ్ళీ దారం లాగండి, టైట్గా లాగండి. అలాగే కంటిన్యూస్గా ఆ ఉక్స్కి కింద 2 ఉన్నాయి కదా రౌండ్గా, ఆ రౌండ్ చుట్టూరు మనం కుట్టేసుకోవాలన్నమాట. సేమ్ కాజాకి ఎలా అయితే వేసుకుంటున్నామో ఉక్స్ కూడా అలాగే వేసుకోవాలండి. ఈ ముడి వేయటం వల్ల ఏంటంటే టైట్గా ఉంటుంది, ఊడిపోకుండా టైట్గా బాగుంటుంది అన్నమాట. ఇలాగే మొత్తం అయితే కుట్టేసుకోండి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలో. సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కుట్టుకోండి. ఒక 2-3 చిన్నగా కుడుతూ ఉంటే వచ్చేస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది, అదేం పెద్ద కష్టమైతే కాదు. ఒకవేళ ఎవరైనా హెమ్మింగే నేర్చుకోవాలి, ఉక్స్లు కాలే వేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఒక్క బ్లౌజ్కి అయితే 15 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఉక్స్లు కాజాలు హెమ్మింగ్ చేసేదానికి 15 రూపీస్ నుంచి 20 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట.
కొంతమంది ఇంట్లోనే ఉండి ఏం వర్క్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరి దగ్గర మిషన్ దగ్గర ఇట్లా బ్లౌజులకి హెమ్మింగ్ చేసిన వాళ్ళకి కూడా డైలీ ఒక 400 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి. అందుకని ఎవరైనా బిగినర్స్ కానీ కొంతమంది మిషన్స్ లేక ఇలాంటి వాటిలో ఎవరైనా దీని మీద స్టిఫ్ అయి ఉన్న వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో అయితే మీకోసం తీసి పెడుతున్నాను అండి. తర్వాత ఈ కింద కుట్టేసుకున్న తర్వాత సూది పైకి రానిచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుని ప్రతి దానికి దీనికి ఒక మెలిక అయితే వేయండి. ఎందుకంటే ఆ ఉక్స్ అనేది కాజాకు తగిలించుకున్నప్పుడు పైన వరకు ఊడి వచ్చేస్తుంది అనమాట, ఊగులాడుతూ ఉంటుంది. అలా ఉండకుండా మనకి హెడ్ చూసారా ఆ ఉక్కు పైన అనమాట వెనక్కి వేసి అలా మెలికి పెట్టి తిప్పేసుకోండి. అలా వేయడం వల్ల ఉక్స్ అనేది ఇంకా జారిపోదండి, చాలా టైట్గా స్టిఫ్గా అయితే ఉంటుందన్నమాట. 3 సార్లు అలా మెలికి పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైం ఇంకా ఊడిపోకుండా లాస్ట్ ముడి కుట్టు అయితే వేసేసుకొని కంప్లీట్ చేసేద్దాం. నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే ముందు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ముందుకు వెళ్తుందండి, కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇక నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. టైలరింగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.